మన ఫెస్టివల్స్ ఫర్ జాయ్ ప్రతి పండక్కి ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది మీ అందరికీ తెలిసినటువంటి సంగతే. మరి ఈసారి న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ సందర్భంగా మనం ఒక బ్యూటిఫుల్ కాజ్ని ఎంచుకున్నాము. అదే పిల్లలకి న్యూట్రిషన్. సేవాభారతితో కలిసి ఫెస్టివల్స్ ఫర్ జాయ్ న్యూట్రిషన్ని పిల్లలకి ముఖ్యంగా మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా ఎంటర్ అవుతున్నటువంటి పిల్లలకి కూడా చేపట్టడం అనేది జరుగుతోంది. అందులో భాగంగానే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సేవాభారతితో అంతకుముందు కూడా మనం అసోసియేట్ అయి ఉన్నాము. చాలామంది టైలరింగ్ రంగంలో వాళ్ళకి మెషిన్స్ ఇవ్వటము అండ్ ఆ మెషిన్స్ ద్వారా వాళ్ళు టైలరింగ్ క్రాఫ్ట్ని నేర్చుకోవడము, వాళ్ళకు ఒక జీవనోపాధి కల్పించడం అనేది జరిగింది. ఈసారి మాత్రము మనము ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అండ్ సేవాభారతి కలిసి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మనకి డొనేషన్ అందిస్తున్నటువంటి మాధురి శివాస్ ఫ్యామిలీ వారికి స్పెషల్ థ్యాంక్స్ తెలియచెప్తూ ఉన్నాము. అంతకుముందు కూడా ఫెస్టివల్స్ ఫర్ జాయ్ చేసినటువంటి కార్యక్రమాలకి వాళ్ళు చేదోడు వాదోడుగా ఉన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మాధురి శివాస్ ఫ్యామిలీ ఫర్ ఆల్వేస్ బీయింగ్ సో సపోర్టివ్ అండ్ బిలీవింగ్ ఇన్ ఫెస్టివల్స్ ఫర్ జాయ్. మీలాంటి వాళ్ళ వల్లే మేము ఇలాంటి కార్యక్రమాలని చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. పండగలు అనేది మనం సెలబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదు, వేరే వాళ్ళకి ఎవరికైతే మనం సర్వీస్ చేయగలుగుతామో వాళ్ళకి కూడా హెల్ప్ చేసినట్టయితే ఆ పండగ మన జీవితాల్లో ఇంకా ఎక్కువ వెలుగుని నింపుతుంది. మీరు కూడా కుదిరినట్టయితే ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలు చేస్తూ ఉండండి. ఓకే, సో ఇప్పుడు ఈ లడ్డూలు తయారు చేసి ఇవ్వబోతున్నారు కదా, అంటే ఇవే కాకుండా ఇంకా డిఫరెంట్ థింగ్స్. సేవాభారతి ద్వారా ఫ్రీ ట్యూషన్ సెంటర్స్ నడుస్తాయి బస్తీలలో. వాటిలో ఇప్పుడు దాని నిర్వాహకే వైష్ణవి. హాయ్ వైష్ణవి. తిను ఒక ట్యూషన్ సెంటర్ నడుపుతారు. సో ఈ అమ్మాయి ద్వారా ఈ ట్యూషన్ పిల్లలకి ప్రతి నెల ఒక రోజు న్యూట్రిషియస్ ఫుడ్ అందజేస్తాము. ఇలా 12 నెలలు మిల్లెట్స్తో ప్రతి నెల ఒక రకమైన న్యూట్రిషియస్ ఫుడ్, వాళ్ళు ఎప్పుడు టేస్ట్ చేయని స్నాక్ కూడా అనుకోవచ్చు మనము. మిల్లెట్స్తో చేసిన సేమియా ఒకసారి, ఈసారి అయితే మొత్తం ఆల్ మిక్స్ న్యూట్రిషియస్ డ్రై ఫ్రూట్స్ అండ్ ఎవ్రీథింగ్ మిక్స్ చేసిన న్యూట్రిషియస్ లడ్డూస్ చేసాము. ఇలాంటివి జిప్లాక్ కవర్స్లో ప్యాక్ చేసి 4 to 5 లడ్డూస్ ఈ మంత్ మనం డొనేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇది కేవలం చిన్నపిల్లలకని మాత్రమే కాకుండా మెన్స్ట్రువల్ సైకిల్లోకి ఎంటర్ అవుతున్నటువంటి ఆడపిల్లలకి, అలాగే ప్రెగ్నెన్సీలో ఉండేటువంటి ఉమెన్కి ఎవరికైతే ఎక్కువగా ఎకనామిక్ హెల్ప్ లేదో వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకెవరైనా కూడా ఈ హెల్ప్ చేయాలి అనుకుంటే డెఫినెట్లీ మా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు వీడియోలో. మేము సేవాభారతి టీమ్ని మీకు కనెక్ట్ చేస్తాం. ఓకే, ఇదిగోండి. ఎస్, వెరీ గుడ్. మనం మంచి హెల్దీ అండ్ స్ట్రాంగ్గా ఉండాలి. పిజ్జాలు, బర్గర్లు ఇవన్నీ తినకూడదు. ఓకేనా? కూల్ డ్రింక్లు అవన్నీ కాకుండా మంచిగా ఇదిగో, ఇది నువ్వులు ఉన్నట్టున్నాయి, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. మీరు టేస్ట్. నేను కూడా ఇవాళ కొంచెం వీక్గా ఉన్నా. బాగుందా? వెరీ వెరీ గుడ్. జనరల్గా మేము ముందు ఐడెంటిఫై చేసి బ్లడ్ తక్కువ ఉన్న పిల్లల్ని వాళ్ళకి అనీమియా కోసం కూడా వర్క్ చేసాము. మోస్ట్లీ బ్లడ్ వాళ్ళకి 6, 7, 8 పాయింట్స్ ఉన్న వాళ్ళకి ఫుడ్తో కవర్ చేయొచ్చు. ఓకే, సో వాళ్ళకి మేము 1-2 months కంటిన్యూగా ప్రొవైడ్ చేసి తర్వాత బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా ఇంప్రూవ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఇది తప్పకుండా చేంజ్ ఉంటుంది. ఇది ముందు కూడా మేము ఎవరు తయారు చేస్తున్నారు ఇప్పుడు ఇవి? బస్తీలో మహిళలు చేస్తాం. సో వారికి ఉపాధి, వారే సరుకులు తెచ్చి మనకు బిల్ ఇస్తారు, చేసి ఇస్తారు. సో ఒక ఉమెన్ ఎంపవర్ అవుతున్నారు, దాంతో పాటుగా పిల్లలకు కూడా న్యూట్రిషన్ అందుతుంది. బాగుంది. ఇదే కాకుండా లాస్ట్ టైము మనము సేవాభారతికి సూయింగ్ మెషిన్స్ని డొనేట్ చేయడం జరిగింది. ఆ సూయింగ్ మెషిన్స్ ద్వారా వీళ్ళు కోర్స్ కండక్ట్ చేశారు. ఆ కోర్సులో లాభ పొందినటువంటి చాలామంది లేడీస్ ఇక్కడ ఉన్నారు. అందరూ వాళ్ళే. సో వెనకాల నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఇచ్చినటువంటి సూయింగ్ మెషిన్ ద్వారా నేర్చుకున్నారు టైలరింగ్ అనేది. ఏం నేర్చుకున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇది 6 months కోర్స్ కదా మ్యామ్. 6 monthsకి అంటే వాళ్ళ సెట్విన్ ఎగ్జామ్ లాగా ఒక రికార్డ్. ఓకే, సో ఇప్పుడు ఇవన్నీ మినియేచర్స్ లాగా చేశారు కదా, ఇవన్నీ పెద్దవి కూడా వాళ్ళు చేసేసేయగలుగుతారా? ఇవన్నీ ఒకటి స్మాల్ది, ఒకటి బిగ్ వన్, 2 క్రాస్ స్టిచ్ ఏమేమో ఉన్నాయి. నేను కూడా నేర్చుకున్నా మా అమ్మ దగ్గర. మీకు తెలుసా, మా అమ్మ, మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం కదా. మా నాన్నగారు రైల్వేస్లో ఉద్యోగం చేసేవాళ్ళు. మాది ఒక సింగిల్ రూమ్ అని కూడా చెప్పడానికి లేదు, చాలా చిన్న క్వార్టర్స్ అన్నమాట. సో అందులో మా నాన్న ఉద్యోగం మాత్రమే కాకుండా ఇంకా డబ్బులు కావాలని చెప్పి వర్క్షాప్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి మా అమ్మ బట్టలు కుట్టేది. కాకి బట్టలన్నీ మా అమ్మ కుట్టేది అనమాట. దానికి ఎంతో వచ్చేది, 2 రూపాయలు 3 రూపాయలు. సో అది మా అమ్మ సంపాదన. సో దాంతో మేము ఆకుకూరలు కొనుక్కోవడం కానీ లేకపోతే కాయగూరలు కొనుక్కోవడం కానీ ఆ స్టేజ్ నుంచి ఈ రోజున ఈ ప్రొఫెషన్ వరకు రాగలిగానంటే
మా అమ్మ నాన్న వాళ్ళ కృషి మాత్రమే. సో అలా నాకు ఇవన్నీ చూస్తే అదే గుర్తొచ్చింది, క్రోషా వర్క్ అని, క్రాస్ వర్క్ అని. మా అమ్మ మిషన్ ఎక్కిందంటే నేను ఏడ్చేదాన్నంట చిన్నప్పుడు. మా అమ్మకి ఏదో అయిపోతుందని డ్రర్ అని సౌండ్ వచ్చేది, మోటార్ దిగిపో 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 అని ఏడ్చేదాన్నంట నేను చిన్నప్పుడు. మా అమ్మ చెప్పేది ఎప్పుడు. ఇవన్నీ చూస్తే అదే గుర్తొస్తుంది నాకు మొత్తం. రికార్డ్ ఫార్మేట్లో సో నైస్, చాలా బాగా నేర్పించారు మీరు. ఇలా ఉన్న స్టూడెంట్స్ అందరికీ కూడా మనం ఎవరెవరికి సర్టిఫికేట్ ఇస్తున్నాం వాళ్ళందరూ కూడా రికార్డ్ చేసిన వాళ్ళకే సర్టిఫికేట్స్ ఇస్తాం. ఓకే, సో సర్టిఫికేట్స్ అంతా రెడీగా ఉన్నాయి. సో దిస్ ఇస్ నాగశ్రీ. తను కూడా ఈ టైలరింగ్ ద్వారా లబ్ధి పొందినటువంటి వాళ్ళే. తనేం చెప్తుందో విందాం. చెప్పమ్మా. నేను గత 6 months నుంచి ఈ కోర్స్ నేర్చుకున్నాను. ఇలాంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మీరు మంచిగా చేయాలని థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో నువ్వు ఇప్పుడు అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అవి చేస్తున్నావా? నేను చేసుకున్నది ఇది. నువ్వు చేసావు, వేరే వాళ్ళకి కూడా చేస్తున్నారు. ఓకే, ఊరికి అడగొచ్చే బ్లౌజ్కి ఛార్జ్ ఎంత తీసుకుంటున్నావు ఇప్పుడు? 350. గుడ్ గుడ్. అండ్ అలాగే ఫాల్స్ కుట్టడము, డ్రెస్సెస్ అన్నీ వెరీ నైస్. हेलो, मेरा नाम शुभश्री है। मैं ओडिशा में आए सेवा भारती टेलर मशीन के आसी अच्छा से सीख गई। मेरा एक बेटी है, बेटी का पैं भी करे, मेरा पैं भी ब्लाउज करे, दूसरा लोगों को भी सिले। क्या क्या सीखे आप यहाँ से? कौन सा डिज़ाइन सीखे आप? ब्लाउज करे, ड्रेसेस और ब्लाउज. ओके, तो बाहर के लोगों के लिए भी अभी आप ब्लाउज सिल रहे हैं क्या? सिल रहे हैं. अच्छा से सिखाई गिरी। अच्छा, तो अभी आप थोड़ा थोड़ा इनकम कमा रहे हो इससे? వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మీ పేరమ్మా? నా పేరు మల్లిక. నేను 10th క్లాస్ చదివాను. నాకు 3 పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు. నేను ఇంట్లోనే ఉంటా, ఏం చేయను. అయితే ఇది సేవ భక్తి. ఇదిగో ఇప్పటి నుంచి మనం ఒకటి మానేయాలి. నేను ఇంట్లోనే ఉంటా, ఏం చేయను అనే డైలాగ్ లేదు. ఏ మగవాళ్ళైనా సరే ఏమైనా చేయకుండా ఉంటారేమో కానీ ఏ ఆడవాళ్ళు ఏమి చేయకుండా ఉండలేరు. ఎందుకంటే వంట చేస్తారు, ఇంటి పనులు చేస్తారు, బట్టలు ఉతుకుతారు, అత్తమామల్ని చూసుకుంటారు, పిల్లల్ని చూసుకుంటారు. ఇవన్నీ పనులు కదా. అసలు నాన్ వర్కింగ్ ఉమెనే లేరమ్మా. ఆడవాళ్ళు అందరూ పనులు చేస్తున్నారు. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి మీరు. కాబట్టి మనం ముందు మార్చేసుకుందాం. నేను ఇంట్లో ఉంటా, ఏం చేయను అనే డైలాగ్ ఇక నాకు వినిపడడానికి లేదు. నేను ఇంట్లో ఉంటా, అన్నీ చేస్తా అని చెప్పాలి ఇప్పటి నుంచి. ఓకేనా? నేను అన్నీ చేస్తాను. అది అన్నీ చేస్తా. చెప్పు ఇప్పుడు. ఆ ఖాళీ టైంలో ఈ సేవాభారతి గురించి తెలిసింది, వచ్చిన నేర్చుకున్నా. నా 3 పిల్లలకి నేనే కొట్టుకుంటా, నేనే కొట్టుకుంటా, పర్ఫెక్ట్ అయినా. వాళ్ళ సర్వీస్ బాగుంది, వాళ్ళ కేరింగ్ కానీ, వాళ్ళు చూడడం కానీ, వాళ్ళు అర్థం కాకుండా 10 సార్లు అర్థం చేయించి చెప్పడం కానీ అంత బాగుంది. ఓకే, సో నువ్వు ఇప్పుడు నీ పిల్లలకి మాత్రమే చేస్తున్నావు కదా, వేరే వాళ్ళకి కూడా చెయ్యి. కొట్టాను. యా, అండ్ నేర్పించింది ఎవరు? గిరిజా గారు. ఓకే ఓకే. పెయింటింగ్ కూడా నేర్చుకున్నాను, పెయింటింగ్ కూడా నేర్పించారు. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ రీసెంట్గా నా బ్లౌజ్ మీద కూడా వేసుకున్నాను. అందరూ బాగుంది అని చెప్పారు. బాగుందని చెప్పారా? సూపర్. నాకు కూడా ఒకటి కుట్టి అయితే ఇస్తాను మేడం. ఓకే, కంపల్సరీ. సరే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సో నువ్వు ఇంట్లోనే ఉండి నేను అన్నీ చేస్తాను. అది ఆల్రౌండర్ అనమాట. అవును, ఏం చేయనని ఎవడైనా చెప్పాడో ఇంకా మర్యాద ఉండదు. అన్నీ. గిరిజ మీరే చేశారా ఇది? థ్యాంక్ యూ. తను చేసింది. టీచర్, గిరిజ టీచర్. థ్యాంక్ యూ. నమస్తే, నా పేరు కే శ్రీలత. నేను టైలరింగ్ గత 6 నెలల నుంచి టైలరింగ్ నేర్చుకున్నాను. గిరిజా మేడం నేర్పించారు. ఆమె ఎంతో ఓర్పుతో నేర్పుతో మాకు అంతా మంచి టైలరింగ్ నేర్పించింది. మాకంటూ ఒక పని కల్పించింది. ఇప్పుడు ఇంట్లో మా పాపకి, బయట వాళ్ళకి అందరికీ కుడుతున్నాను. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా నేనే కుట్టుకున్నాను, బయట వాళ్ళకి కూడా కుడుతున్నాను. చాలా బాగా నేర్పించారు. దీని వెనక ఉన్న సుమా గారికి, మీ సేవ ఉన్న వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. మా వెనక ఇలాగే ఉండి ఇంకా నడిపించాలని ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగో అంత బాగా చెప్పింది, కానీ నాకు ఒక పని కల్పించిందని చెప్పింది కదా. మళ్ళీ ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే, ఆల్రెడీ పెళ్లి చేసుకోవడంతోనే చాలా పనులు వచ్చాయి ఈవిడికి, వచ్చేసాయి బై డిఫాల్ట్. కానీ డబ్బులు కూడా సంపాదించే పని ఒకటి కల్పించారు ఇప్పుడు. అది ఇప్పుడు జరిగినటువంటి పని. మిగిలినవన్నీ బై డిఫాల్ట్ మనమే చెయ్యాలి అని మన మీద రుద్దబడినటువంటి పనులన్నీ అవన్నీ చేస్తూనే ఇప్పుడు ఈ పనులు కూడా ఎక్స్ట్రాగా చేస్తున్నటువంటి ఆడవాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఓకే, ఇంకా మీరు ఇలాగే మా ఎంబడి ఉండి ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటే మేము ఇంకా ముందుకు పోతాం. తప్పకుండా ఉంటాను, తప్పకుండా. మీరందరూ దానికి నేను ప్రోత్సహించాలి అంటే మీరందరూ విజయం సాధిస్తూ ముందుకెళ్తూ ఉండాలి. ఏంటంటే మీరు ఆగిపోవద్దు ఎక్కడ. ఇప్పుడు మీరు ఇది నేర్చుకున్నారు కదా, ఇక్కడతో ఆగిపోకుండా ఇంకేం చేయాలి, నేను ఈ బ్లౌజ్ డిజైన్లో ఇంకా బెటర్మెంట్ ఏమున్నాయి. ఇప్పుడు మీ చేతుల్లోనే సోషల్ మీడియా మొత్తం ఉంది, దాంట్లో మీరు వాచ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా డిజైన్స్ కావాలి అంటే వీడియోస్ ఉంటాయి, లర్నింగ్ వీడియోస్ ఉంటాయి, అవన్నీ డౌన్లోడ్ చేసుకోండి, వాటిలో నేర్చుకోండి. అరే మనం ఇంకా మన మార్కెట్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎవరితో కాంటాక్ట్ అయితే బెటర్ అవుతుంది, మనం ఆన్లైన్లో ఏమైనా పెట్టేద్దామా,
నేను ఇలా కుడతాను అని చెప్పి ఏమైనా చేయండి, మీ ప్రయత్నాలు మాత్రం చేయండి. గోడ మీద పోస్టరే అంటిస్తారా, నేను టైలర్ని నేను కుడతానని, లేదా మీరు ఆన్లైన్లోనే యాడ్ వేసుకుంటారా, మీ ఇష్టం. కానీ ఆగకండి, చేసుకుంటూ వెళ్ళిపోండి ముందుకి, ఓకేనా? సో లాస్ట్ టైం ఫెస్టివల్స్ ఫర్ జాయ్ సేవాభారతితో కలిసి చేసినటువంటి ఈ ఇనిషియేటివ్కి సపోర్ట్ చేసిన మాధురి అండ్ శివ ఫ్యామిలీనే, వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. మళ్ళీ వాళ్ళే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ టైం కోర్స్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు, ఈరోజు ఆ సర్టిఫికేట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఓకే, విషింగ్ దెమ్ సూపర్ సక్సెస్ ఇన్ లైఫ్. సో ఈరోజు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ సేవాభారతితో కలిసి చేసినటువంటి సూయింగ్ మెషిన్ డొనేషన్ అండ్ అలాగే టైలరింగ్ కోర్స్ నేర్పించడం అనేది పూర్తయింది. వీళ్ళందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చాము. ఏదో ఒకసారి అందరూ సర్టిఫికేట్స్ చూపించండి. సో థ్యాంక్ యూ టు మాధురి శివ గారు హూ హ్యావ్ హెల్ప్డ్ us, అండ్ అలాగే చాలామంది ఎన్ఆర్ఐ డోనర్స్ కూడా ఉన్నారు, వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ టు సేవాభారతి, ఇలాంటి ఒక ఇనిషియేటివ్ ఉంది అని మాకు చెప్పినందుకు, వీళ్ళందరికీ హెల్ప్ చేసేటువంటి అవకాశాన్ని మాకు కల్పించినందుకు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వర్కింగ్ ఉమెన్, నాన్ వర్కింగ్ ఉమెన్ అని అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈ రోజుతో మేము దాన్ని తీసేసామన్నమాట. అదంతా అపోహ. నిజమేంటి అంటే ప్రతి ఉమెను వర్కింగ్ ఉమెనే. అవునా కాదా? ప్రతి మహిళ ఏదో ఒక రూపంలో పని చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా పెళ్ళైన తర్వాత నుంచి ఇంట్లో పనులన్నీ, అంటే గిన్నెలు తోమడం, బట్టలు ఉతకటము, వంట చేయటము, ఇంటిని సరిగ్గా ఉంచుకోవటము, అత్తమామల్ని చూసుకోవడము, పిల్లల్ని చూసుకోవడము, ఇదంతా మనం ప్రేమగా చేసేటువంటి పనులు. కానీ ఈ పనులకి మీకు డబ్బులేమి రావు కాబట్టి ఇప్పుడు డబ్బులు వచ్చేటువంటి కొన్ని పనులు కూడా మనం అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. అప్పుడే మనము మన కుటుంబానికి సపోర్ట్ చేయగలుగుతాము. మీరందరూ చాలా గ్రేట్. ఎందుకంటే ఈ పనులన్నీ చేస్తూ కూడా మీరు టైలరింగ్ నేర్చుకొని మళ్ళీ ఆ టైలరింగ్ ద్వారా కూడా కుటుంబానికి అండగా నిలబడాలి అని అనుకుంటున్నారు కాబట్టి మీరందరూ నిజంగా గ్రేట్. సో గట్టిగా ఒకసారి చప్పట్లు అందరికీ. సో ఆల్ ఉమెన్ ఆర్ వర్కింగ్ ఉమెన్, అండ్ వీళ్ళందరి పనితనానికి, వాళ్ళ ఇంట్లో చేసేటువంటి నిస్వార్థమైనటువంటి సేవకి ఒకసారి జోహారు. అందరూ ఒకసారి చప్పట్లు పట్టేద్దామా అందరికీ? పైగా ఏ జాబ్ అయినా సరే ఆ జాబ్కి ఒక టైమింగ్ ఉంటుంది, ఆ జాబ్కి ఒక పీరియడ్ ఉంటుంది, ఆ జాబ్కి ఒక శాలరీ ఉంటుంది. ఈ మూడు లేకుండా చేసేటువంటి జాబే ఇంట్లో పని. కానీ మా ఆడవాళ్ళందరూ చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే, నేను ఇంట్లోనే ఉంటానండి, ఏం చేయను అంటారు. ఇప్పటి నుంచి ఆ మాట అనడానికి లేదు. మా ఆడవాళ్ళు ఇంటి పనులు చూసుకుంటారు, అది సంగతి. ఇప్పుడు దానితో పాటు ఇంకొక పని కూడా చేయబోతూ ఉన్నారు. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆల్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ మరొకసారి వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్.